పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్ అనే వినూత్న విధానం వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న FA1 నుంచి అమలు కానుంది. ఇప్పటి వరకు పరీక్షలు అంటే ప్రతిసారి పేపర్లపై సమాధానాలు రాయడం, వాటిని టీచర్లు దిద్ది మార్కులు వేసి విద్యార్థులకు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని పక్కన పడేయడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం దీనికి స్వస్తి పలుకుతూ ఒక విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను ప్రతి పరీక్షకు అంచనా వేయడంతో పాటు ఏడాదిలో ఎలాంటి మార్పు సాధించాడనేది విశ్లేషించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానం తీసుకువచ్చింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతుల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాల తరహాలోనే ఉండే బుక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో జరిగే మొత్తం పరీక్షలను విద్యార్థి ఆ ఒక్క బుక్లెట్లోనే రాయాలి. సబ్జెక్టుల వారీగా వేర్వేరుగా బుక్లెట్లు ఇస్తారు. ఉదాహరణకు తెలుగు అసెస్మెంట్ బుక్లెట్లోనే ఏడాదిలో జరిగే అన్ని తెలుగు పరీక్షల సమాధానాలను విద్యార్థి రాయాల్సి ఉంటుంది. సంవత్సరంలో 4 ఫార్మేటివ్ అసెస్మెంట్, 2 సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఉంటాయి. వాటిలో వ్యాసరూప, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. అలాగే సోషల్ పరీక్ష సమయంలో అవసరమయ్యే మ్యాప్లు, గణితం పరీక్ష గ్రాఫులు కూడా ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు OMR షీట్లు కూడా ఉంటాయి. ఈ పుస్తకాల్లో పరీక్షలు రాయించడం మొదటిసారి కావడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు టీచర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.